यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकम् यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఈవేళ శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమానికి చివరి రోజు. చిట్ట చివరిగా ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి ప్రవచన కార్యక్రమం ఒక పావు గంట సేపు నడవచ్చేమో. దీని తర్వాత 9:30 గంటలకి ఇక్కడ శ్రీ భూ గోదా సమేత గోవింద పెరుమాళ్ళ యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే ఈ జరిగేటువంటి కార్యక్రమం కళ్యాణంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీ అందరికీ
ఒక కృష్ణ భజన నేర్పిస్తాం. మేము చెప్తాం, మీరు అందరూ చెప్పండి. కొద్దిగా పెద్దది, పర్వాలేదు, చక్కగా చెప్పచ్చు. ఇప్పుడు కాదు, అంతా అయిన తర్వాత, కళ్యాణం తర్వాత కానీ లేకపోతే ఇప్పుడు కానీ ఎప్పుడైనా చూద్దాం. అయితే ఇప్పుడు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్పినటువంటి శ్రీమద్ భాగవత ప్రవచనం అయిపోయింది. పరీక్షణ్ మహారాజు కూడా పరమపదించారు, అంటే ఆ శరీర త్యాగం చేశారు. మనం 3 రకాలుగా చెప్పుకున్నాం. మొదటి విడత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం చాలించినప్పుడు అయిపోయింది ఒక రంగం. రెండవ రంగం పరీక్షణ్ మహారాజు యొక్క అవతారం చాలించారు, అంటే శ్రీమద్ భాగవతం సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పేటువంటిది పూర్తయింది. చివరగా మనం మన సూతుడు శౌనకాది ఋషులతో చెప్పేటువంటి భాగవత ప్రవచనం కూడా అయిపోబోతోంది. మొట్టమొదట ప్రారంభమైంది అదే, ఇప్పుడు ముగింపు కూడా అలాగే. మొట్టమొదట యజ్ఞం జరుగుతోంది. మన సంవత్సరం పాటు దీర్ఘ కాలం జరిగేటువంటి ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞంలో ఉన్నటువంటి శౌనకాది ఋషులందరూ కూడా సూతుణ్ణి ప్రార్థించారు. మహాప్రభో, మేమంతా కూడా ఖాళీగా లేకుండా యజ్ఞ సమయం ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత మిగిలినటువంటి సమయంలో ఏదో ఊరికనే అనేక రకాల లౌకికమైనటువంటి విషయాల ప్రస్తావనలో లేకపోతే నిద్ర మొదలైనటువంటి వాటివో మేము సమయాన్ని వృధాగా గడపకుండా ఆ సమయంలో చక్కగా భగవంతుని యొక్క కథల్ని మాకు వినిపించండి అని ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ప్రారంభించారు. అలా ప్రారంభించినటువంటి ఆయన శ్రీమద్ భాగవత ప్రవచనం చేయాలని ప్రారంభించి తాను సుఖ మహర్షి దగ్గర విన్నటువంటిది. అసలు ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు? రోమహర్షణుడు అనేటువంటి సూతుడు. కానీ తర్వాత ముగించినటువంటి వారెవరు? ఉగ్రశ్రవసుడు అని చెప్పబడేటువంటి సూతుడు. గుర్తుపెట్టుకోండి, రోమహర్షణుడు తండ్రి, ఆయన కుమారుడు ఉగ్రశ్రవసుడు అని చెప్పబడేటువంటి వారు. అంటే ఎందుకు ఇద్దరు ఇలాగ మారిపోయారేమిటి అంటే, బలరాముడు వెళ్ళి ఆ సూతుడిని సంహరించి తర్వాత ఆయన కొడుకుకి అన్ని గుణాలు కూడాను ఇచ్చారు, ఆయన కంటిన్యూ చేశారు. అయితే ఈ ఉగ్రశ్రవసుడు అని చెప్పేటువంటి ఆయన శ్రీమద్ భాగవతాన్ని సుఖ మహర్షి దగ్గర విన్నాడు. ఈ సూతుడు సుఖ మహర్షి దగ్గర ఆయన పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నప్పుడు అనేక మంది ఋషులందరూ కూడా వింటున్న సందర్భంలో తాను కూడా అక్కడ ఉండి అది శ్రవణం చేశాడు. తాను శ్రవణం చేసినటువంటి ఆ సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేశాడో ఆ ఉపదేశాన్నే అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా, అంటే శౌనకాది ఋషులు అడిగినప్పుడు వాళ్ళకి ఉపదేశం చేశాడు. అంటే మొదటి రంగమేమో శౌనకాది ఋషులు సూత మహర్షిని ప్రశ్నించడం, ఆ తర్వాత వారేమో శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభిస్తానని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రారంభించి చెప్పడం. ఆ తర్వాత మధ్యలో చాలా వచ్చాయి. మళ్ళీ మన విదురుడు, అలాగే మన ఉద్ధవుడు, వీళ్ళ యొక్క కలయిక, వాళ్ళు చెప్పుకునేటువంటిది కొంత, అలాగే మైత్రేయుడితో సంభాషణ కొంత, అలాగే కృష్ణుడు ఉద్ధవుడు యొక్క సంభాషణ కొంత, ఇలాగ అనేక రకాలైనటువంటివి నడుస్తూ చిట్ట చివరికి మనం ప్రధానంగా కృష్ణుడి యొక్క చరిత్ర తీసుకుంటే దశమస్కందాన్ని తీసుకున్నప్పుడు, దశమస్కందం కృష్ణుడి యొక్క అవతారం దగ్గర నుంచి ప్రారంభించి వారు ఈ లోకం నుంచి అవతార పరిసమాప్తి వరకు కూడా వచ్చేటువంటిదంతా మనం దశమస్కందంలోనూ విన్నాం, అలాగే ఏకాదశ స్కందంలోనూ విన్నాం. ఈ ఏకాదశ స్కందం దాకా దశమస్కందం అంటే పరమాత్మ యొక్క అవతారం చాలించేటువంటి ఘట్టం ఒకటి. ఆ తర్వాత పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పి ముగించినటువంటి ఘట్టం ఒకటి, అది అయిపోయింది. ఆ తర్వాత సూతుడు శౌనకాది ఋషులకి ఉపదేశం చేస్తున్నటువంటిది ఇది అన్నమాట. ఇది ఇప్పుడు ముగుస్తున్నది. అంటే 3 విడతలుగా ముగింపులు అయ్యాయి. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార సంబంధమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే దశమస్కందం అయిపోయి రుక్మిణి కళ్యాణం అవగానే ముగించేస్తారు కొంతమంది, భాగవతం అయిపోయింది అంతటితో అని. ఎందుకంటే కళ్యాణమే ప్రధానం కనుక
ముగింపు ఎప్పుడు కూడా కళ్యాణంతో ఉండాలి కనుక అదిగో ఆ కళ్యాణ సంబంధమైనటువంటి ఘట్టం రుక్మిణీ కళ్యాణంతో ముగించేస్తారు. కొంతమంది అలా కాదు, మనకి ఉద్ధవ ఇది కూడా కావాలి కదా, గీత కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు అది కూడా దాటి ఏకాదశి స్కందం దాకా వస్తారు. అది కూడా పూర్తయిన తర్వాత పూర్తి చేస్తారు. అలా కాదు దాని తర్వాత ఉండేటువంటి చరిత్ర కూడా మనకు కావాల్సిందే కదా అనే ఉద్దేశంతో ద్వాదశ స్కందం దాకా కూడా వచ్చి ముగించేవాడు. అయితే మనం మొదట్లో 40 రోజులు అనుకున్నాం, తర్వాత 60 రోజులు, మనకు కూడా అలాగే నడిచినాయి. 40 రోజులు అనుకున్నాం, ఆ తర్వాత 60 రోజులు అనుకున్నాం, ఆ తర్వాత ఇప్పుడు 80 రోజులకు వచ్చింది. అంటే మనం కూడా ఆ సూతుడు వాళ్ళు చెప్పింది, ఆ తర్వాత పరీక్షణ్ మహారాజు సుఖమహర్షి చెప్పింది, అలా 3 విడతలు ఎలాగైతే ఉన్నాయో 3 విడతలుగా అనుకున్నాం. కానీ అవి జరగలేదనుకోండి, ఇక్కడికి వచ్చి ముగింపులోకి వస్తున్నాం. ఈవేళ అలాంటి ముగింపులో మన సూతుడు వాళ్ళకి ఉపదేశం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుద్గణాలు, అలాగే వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి స్తుతుల చేత, అలాగే ఉపనిషత్తులతోనూ అనేక రకాలైనటువంటి సూక్తులతోనూ కూడుకున్నటువంటి వేదవచనాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఏ పరమాత్మనైతే స్తోత్రం చేస్తున్నారో వీళ్ళందరూ కూడాను, అలాగే సామవేదం అనేటువంటిది, సామగానం అంటారు. పరమాత్మ సామగానలోలుట, సంగీతం అంటే మహాప్రీతిట పరమాత్మకి. అందుకే చూడండి, శ్రీమద్ భాగవతంలో కృష్ణావతార ఘట్టంలో మనం చూస్తే కృష్ణుడు గోపబాలులతో పాటు విహరిస్తూ వనాల్లో పాటలు పాడేవాడు, సంకీర్తనం సంగీతం పాడేవాడు అని, వాళ్ళు గోపికలు పాడుతుంటే వాళ్ళని అద్భుతంగా ప్రశంసించేవాడని, గోపబాలుడు పాడుతూ ఉంటే వాయిద్యాలు వాయించి వాళ్ళకి ఆనందం కలిగించేవాడని ఇలా విన్నాం మనం. సంగీతం అంటే అత్యంత ప్రీతిట పరమాత్మకి. అందుకని ఆయనకి సామగానలోలుడు అంటారు. అందుకనే ప్రతి వాళ్ళు కూడాను సంగీతం నేర్చుకోవాలనుకుంటారు. ఎందుకు నేర్చుకోవాలనుకుంటారు అంటే, ఏదో సభల్లో వేదికల్లో పాటలు పాడి వాళ్ళందరి చేత అబ్బా అబ్బా అషభా అషభా అనిపించుకోవడం కోసం కాదు, పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవించడానికి ఈ గానం. అలాగే పరమాత్మ దగ్గర పాడుకున్నప్పుడు ఆయనకి ప్రియమైనటువంటిది సంగీతం కనుక ఆ సంగీతాన్ని శ్రవణం చేస్తారు ఆయన. అలాంటి అందమైనటువంటి ఆ సంకీర్తనలు పాడుకొని ఆనందిస్తారు. అందుకనే మహానుభావులైనటువంటి భక్తులందరూ కూడా సంకీర్తన పరులయ్యారు. మనం గమనిస్తే త్యాగరాజస్వామి, అన్నమాచార్య స్వామి, రామదాసు, మీరాబాయి, సతీ సక్కుబాయి, ఇంకా ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు సంగీతంతో పరమాత్మని వశం చేసుకున్నారు. సంకీర్తనమే గొప్పది కలియుగంలో. అలాగే సంకీర్తనం ద్వారానే పరమాత్మని వశం చేసుకోవచ్చు, అదొక్కటి తప్ప ఇంకేం లేదు కలియుగంలో. అలా నిరూపణ చేశారు భక్తులందరూ కూడా. అలాగే వీళ్ళందరూ కూడాను ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి సామగానం చేసేవారట. మహాత్మ్యాన్ని అంటే పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి మహాత్మ్యాన్ని అంతటినీ కూడాను గానం చేసేవారట. యోగులందరూ కూడాను సమాధిలో ఉండి ఏకాగ్ర చిత్తంతో ఎవరి యొక్క స్వరూపాన్నైతే దర్శిస్తూ ఉంటారో, అలాగే సురులు కానీ అసురులు కానీ ఎవరి యొక్క మహాత్మ్యం యొక్క అంతాన్ని కూడా, అంటే ఆయన యొక్క గొప్పతనం యొక్క అంతాన్ని కూడా తెలుసుకోలేనటువంటి వారు అవుతూ ఉంటారో, అలాంటి ఆదిదేవుడైనటువంటి నారాయణుడికి నమస్కరిస్తున్నాను అని సూతుడు ప్రారంభిస్తూ పృష్ఠభాగంలో భ్రమణశీలమైనటువంటిది, అలాగే చాలా బరువైనటువంటిది, అలాగే మందరగిరి అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఆ మందరగిరి యొక్క ఈ తిరుగుతున్నప్పుడు ఆ మందర పర్వతమే కదా పాలసముద్రాన్ని ఇది చేసింది, ఆ చిలికినప్పుడు ఉపయోగించి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఒరిపిడి చేత కలిగినటువంటి సుఖంట ఎవరికి? కూర్మావతారంలో పరమాత్మకి. కూర్మావతారాన్ని ఎత్తారు, ఆ మందర పర్వతాన్ని నిలిపారు. ఆ మందర పర్వతం మునిగిపోతుంది, అది లోపలికి దిగబడిపోతుంది. దిగబడకుండా ఉంటే తప్ప దాన్ని చిలకడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ఎత్తి
ఆ కూర్మావతారంతో ఆ ఉన్నటువంటి మందర పర్వతం కిందకి చేరారు. అంటే ఆ కూర్మ యొక్క తాబేలు యొక్క పైన డిప్ప చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అలాంటి గట్టి ఆ డిప్ప ఉంటుంది కనుక ఆ కూర్మావతారాన్ని ఎత్తారు. ఆ కూర్మావతారం మీద దీన్ని నిలిపారు మందర పర్వతాన్ని. ఈ మందర పర్వతాన్ని చిలుకుతుంటేట అబ్బా బాగా జలబుట్టే వాళ్ళకి గోగుతుంటే ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగే ఆ తిప్పుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ ఒరిపిళ్ళ చేత కలిగినటువంటి సుఖం వల్ల మంచి నిద్ర పడుతోంది. చూడండి, చక్కగా చమ్మగా అలా గోకుతూ ఉంటే దురద పుడుతున్నప్పుడు కళ్ళు మూతలు పడతాయి. అలాగే ఆ కూర్మ భగవానుడు కళ్ళు నెమ్మదిగా అలా మూసి హాయిగా అనుభవిస్తున్నట్ట. అలాంటి ఆ పరమాత్మ యొక్క విశ్వాస వాయువులు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని రక్షించుగాక అనుకుంటున్నారు. అంటే నిశ్వాసము, ఆయన నుంచి వచ్చేటువంటి వాయువులు రక్షించుగాక. ఈ శ్వాసవాయువులు ఏవైతే ఉన్నాయో ఆ శ్వాసవాయువుల యొక్క సంస్కార లేశ మాత్రం చేత ఇవాళకి కూడా క్షోభ అనేటువంటి నెపంతో సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో అవి గమనాగమనాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయట. విచిత్రమైన అంటే ఏంటి, ఇప్పుడు సముద్రం ఉన్నది, సముద్రం ఎందుకండి ముందుకు వెళుతుంది మళ్ళీ వెనక్కి వెళుతుంది, ఎందుకంటే అలా ముందుకు పరిగెడుతుంది మళ్ళీ వెనక్కి వెళుతుంది అంటే కారణం ఏమిటి అంటే ఆనాడు కూర్మావతారాన్ని ఎత్తినటువంటి ఆ పరమాత్మ యొక్క నిశ్వాసం ఏదైతే ఉన్నదో, అంటే గాలి ఏదైతే వదులుతున్నారో ఆ గాలి వల్ల, ఆ వాయువు వల్ల ఈ జలమంతా ముందుకు తోసుకుని పోయేది. పోయి అక్కడ ఉన్నటువంటి ఆ ఒడ్డు ఏదైతే ఉన్నదో దాటి వెళ్ళడానికి లేదు కనుక మళ్ళీ వెనక్కి వచ్చేదిట. మళ్ళీ ఈయన యొక్క నిశ్వాసం వల్ల అది మళ్ళీ పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళేదిట. అలా అలవాటు పడిపోయి ఆ అలవాటుతోటి అలాగే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతోందిట సముద్రం. ఎంత తమాషాగా చెప్పారు చూడండి, మనకి ఇంతకాలం తెలియదు రహస్యం. అలా అన్నమాట. ఆ ఉన్నటువంటి శ్వాస వాయువుల యొక్క సంస్కార లేశ అనువర్తనం చేత ఇవాళకి కూడా క్షోభ చెందినటువంటి, ఇప్పుడు ఆ ఉన్నటువంటి వాయువు ఎంత వాయువు, మనం వదిలే వాయువు మనకే తెలియదు. అలా కాదు, ఆయన వదిలినటువంటి ఆ శ్వాస ఏదైతే ఉందో నిశ్వాసం, ఆ వాయువు చేత సముద్రం అంతా కూడాను ఒక్కసారి క్షోభ చెందుతుంది. ఆ క్షోభ చెంది ముందుకు పరిగెట్టేది. అదిగో అలా ఉన్నటువంటిది అన్నమాట. సముద్ర జలాల యొక్క గమన ఆగమనాలు నిరంతరం కూడాను జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు నివృత్తాలు కావు. ఇదన్నమాట రహస్యం. సముద్రం ఎందుకండి అలా ముందుకు పరిగెడుతుంది వెనక్కి వెళుతుంది అంటే ఆనాడు కూర్మావతారంలో పరమాత్మ చేసినటువంటి ఆ చేష్టకి అలవాటు పడి అది పోగొట్టుకోలేకపోతున్నాయి అన్నమాట. ఓ ద్విజులారా, మీరందరూ కూడా పురాణ సంహితల యొక్క సంఖ్యని వినండి అంటున్నారు. వాటి యొక్క విషయాల్ని, ప్రయోజనాల్ని, దానాల్ని, దాన మాహాత్మ్యాన్ని, దాన్ని చదవటం వల్ల కలిగేటువంటి మాహాత్మ్యం ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడాను చెప్తాను, జాగ్రత్తగా వినండి అని అంటున్నారు. మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు, మొన్న సంఖ్య చెప్పారు, పురాణాలు ఏమిటో చెప్పారు. బ్రహ్మ పురాణం మొట్టమొదట అది 10,000 శ్లోకాలతో ఉంటుంది. తర్వాత పద్మపురాణం 55,000 శ్లోకాలు కలిగింది. తర్వాత విష్ణు పురాణం 23,000 శ్లోకాలు కలిగింది. అలాగే శివపురాణం 24,000 శ్లోకాలు కలిగింది. అలాగే శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు కలిగింది. నారద పురాణం 25,000 శ్లోకాలు కలిగింది. అలాగే మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు కలిగింది. అగ్ని పురాణం 15,400 శ్లోకాలు కలిగింది. భవిష్య పురాణం 14,500 శ్లోకాలు కలిగింది. అలాగే బ్రహ్మవైవర్త మహాపురాణం
18,000 శ్లోకాలు. అది కూడా లింగ పురాణంలో శ్లోకాలు 11,000. అలాగే వరాహ పురాణం 24,000 శ్లోకాలు. అలాగే స్కంద పురాణం 81,100 శ్లోకాలు. స్కంద పురాణం 81,100 శ్లోకాలుట. మత్స్య పురాణం 14,000 శ్లోకాలు. గరుడ పురాణం 19,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు. ఇలా పురాణాలన్నీ కలిపి 4 లక్షల శ్లోకాలు కలిగినవిట. మొత్తం 18 పురాణాలు కూడా కలిపి 4 లక్షల శ్లోకాలు కలిగినవి. దీంట్లో శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలతో ఉన్నదయ్యా చెప్పారు. చెప్తూ భగవంతుడు నారాయణుడు మొట్టమొదట నాభి పద్మంలో నుంచి ఉద్భవించినటువంటి వాడు. ఈ భవం మీద అంటే సంసారంతో భయపడినటువంటి వాడు అయినటువంటి బ్రహ్మ మీద దయ కలిగినటువంటి వాడై శ్రీమద్ భాగవతాన్ని అతనికి ఉపదేశం చేశాడు. చతుశ్లోకి భాగవతం అంటారు. ఆ చతుశ్లోకి భాగవతాన్ని ఆయనకి ఉపదేశం చేశారు. ఈ శ్రీమద్ భాగవతం ఆది మధ్య అంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వైరాగ్యాన్ని పుట్టించేటువంటి ఆఖ్యానాలు అంటే చరిత్రలతో కూడినటువంటి హరి లీలా కథామృతాన్నంతటినీ కూడాను లోకంలో ఉండేటువంటి జీవులకి, మంచి సజ్జనులని చెప్పబడేటువంటి వారికి, దేవతలకి అందరికీ కూడాను ఆనందాన్ని కలుగచేస్తున్నది. దీంట్లో సర్వ వేదాంత సౌరభం పరిమళాలు అద్భుతంగా గుబాళిస్తూ ఉంటాయి. అన్ని వేదాంత చర్చ ఇందులో జరిగింది. అద్భుతమైనటువంటి వేదాంత సారమంతా ఈ శ్రీమద్ భాగవతంలో ఉన్నది. ఇది ఒక్క పరమాత్మ అయినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంటే జగత్ కారణభూతుడై ఉన్నటువంటి భగవంతుడు అంటే ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరు అని మనకి సందేహం కలిగినప్పుడు తను నారాయణుడే అని అద్భుతమైనటువంటి ఆయన యొక్క తత్వాన్ని ఆ విషయాన్ని దీన్ని ఉపదేశం చేస్తూ శ్రీమద్ భాగవతం దాంతోపాటు ఆయన్ని ఆశ్రయించడం వల్ల పరమాత్మ యొక్క స్థానాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని కూడా చూపిస్తోంది. అలాగే భాద్రపద మాసంలో పూర్ణిమ తిథిలో సువర్ణ సింహాసనం మీద ఈ శ్రీమద్ భాగవత పురాణాన్ని పెట్టి ఎవరైతే దానం చేస్తాడో ఒక సద్బ్రాహ్మణుడికి అతను పరమగతిని పొందుతాడు. అలాగే అమృత సారమైనటువంటి శ్రీమద్ భాగవతం చెవుల్లో పడనంత మటుకు ఇతర పురాణాల్లో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు మానవుడు. కానీ ఇది ఎప్పుడైతే చెవుల్లో పడిందో ఇక దీని మీద ఉండేటువంటి ప్రీతిని వదిలిపెట్టలేడు. శ్రీమద్ భాగవతం సర్వ వేదాంత సారభూత రూపంగా చెప్పబడింది. దీని యొక్క రసం, ఈ రసం ఏదో రసమాలయం అన్నారు కదా ఇది ముందు, ఆ రసమాలయం అని చెప్పబడేటువంటి రసస్వరూపమైనటువంటి దీన్ని ఎంత మనం సేవించినా కూడా పరితృప్తుడు కాలేట ఎవడు కూడా. ఎప్పుడైతే దీన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడో అలాంటి వాడికి దేని మీద కూడా ఇక రుచి అనేటువంటిది కలగదట. నదులలో గంగ, దేవతలలో విష్ణువు, వైష్ణవులలో శివుడు శ్రేష్టమైనట్లుగానే పురాణాలలో ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి గ్రంథము అన్నారు. అలాగే ద్విజులారా, అన్ని పుణ్యస్థానాల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైంది. పురాణాల్లో శ్రీమద్ భాగవతం శ్రేష్టం. కాశీక్షేత్రం ఎందుకు శ్రేష్టమైందండి అని, పుణ్యక్షేత్రాలన్నింటిలో కాశీక్షేత్రం ఎందుకు శ్రేష్టమైంది తెలుసా మీకు?
అక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మోక్షంట. ఎందుకంటే కాశీ క్షేత్రంలో చనిపోయిన వాడికి మోక్షం వస్తుంది తెలుసా? అక్కడ రామభక్తుడు ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? శివుడు. పరమరామ భక్తుడైనటువంటి ఆ శివుడట అక్కడ ఎవరైతే ప్రాణాలు వదులుతారో వాళ్ళ చెవిలో రామనామాన్ని చెప్తాడట. రామనామాన్ని వారి యొక్క చెవుల్లో చెప్పడం వల్ల ఆ రామనామం చేత మోక్షం పొందుతారట. అందుకే మనకి కూడా ఇప్పుడు ఎవరైనా ఇదవుతూ ఉన్నప్పుడు వాళ్ళ చెవుల్లో అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్తారు, నారాయణ నామాన్ని చెప్తారు. కనీసం వాళ్ళు చెప్పగలిగే స్థితిలో ఉన్నా లేకపోయినా ఈ ఆత్మ అనేటువంటి ఈ జీవుడు అనేటువంటి వాడు వెళ్ళిపోతూ ఆ శబ్దాన్ని వినడం చేతను ధరిస్తాడు కదా. అలాగా పురాణాల్లో శ్రీమద్ భాగవతం శ్రేష్టమైంది అంటున్నారు. శ్రీమద్ భాగవతం అనేటువంటి విశుద్ధ పురాణం వైష్ణవులకి పరమ ప్రియమైనటువంటి వస్తువు. ఏమన్నారు? యద్వైష్ణవానాం ధనం అన్నారు. అలాంటి ప్రియమైనటువంటి వస్తువు. దీంట్లో పరమహంస పురుషులకి కావలసింది ఏకమైనటువంటిది, అమలమైనటువంటిది, అద్భుతమైనటువంటి జ్ఞానం, పరమ జ్ఞానం అంటే పరమాత్మ యొక్క సంబంధమైనటువంటి జ్ఞానం కీర్తించబడింది. జ్ఞానం, వైరాగ్యం, భక్తి ఈ మూడింటితో కూడా కూడి ఉన్నటువంటి నైష్కర్మ్యం అంటే నిష్కామ కర్మ ఇందులో ప్రకాశితమైంది. మానవుడు భక్తితోటి దీన్ని గనక శ్రవణం చేసినా లేదా పఠించినా ఆలోచించినా అతను విముక్తిని పొందుతాడు. అలాగే కల్పారంభంలో బ్రహ్మకి ఈ జ్ఞాన ప్రదీపం అనేటువంటి దాని చేత ఈ జ్ఞాన ప్రదీపం అనేటువంటి ఈ దీపాన్ని ఇచ్చాడట, ఆయన అనుగ్రహించారట. ఆ దీపాన్ని తీసుకున్నటువంటి బ్రహ్మ తాను మహర్షి అయినటువంటి నారదుడికి ఉపదేశం చేశాడట. నారద రూపంతోనే, అంటే ఇవన్నీ పరమాత్మే, ఆ రూపంతో ఆ రూపానికి, ఆ రూపంతో ఆ రూపానికి అట్లా అన్నమాట. అలాగే బ్రహ్మ రూపంలో నారదుడికి ఉపదేశం చేశాట, మళ్ళీ నారద రూపంలో వ్యాస మహర్షికి ఉపదేశం చేశాట, వేదవ్యాస రూపంతో సుఖయోగీంద్రుడికి ఉపదేశం చేశాట, సుఖదేవుడి రూపంలో పరీక్షిన్ మహారాజుకు ఉపదేశం చేశాట. అలా ఏదైతే చేయబడిందో శ్రీమద్ భాగవతం ఇది విశుద్ధమై, విమలమై, శోకరహితమై, అమృత స్వరూపమై, పరమ సత్యస్వరూపమైనటువంటిదై నారాయణుడి యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని ధ్యానిస్తున్నది అన్నారు, అంటే వివరిస్తున్నది అన్నారు. ఆ ఏదైతే వివరిస్తున్నదో ఆ నారాయణుణ్ణి ధ్యానిస్తున్నాను అని వీరంటున్నారు. దయతో ముముక్షువైనటువంటి బ్రహ్మకి దీన్నంతటినీ వివరించి ఎవరైతే చెప్పారో విశ్వానికంతటికీ కూడా సాక్షి అయినటువంటి ఆ వాసుదేవుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. సంసారం అనేటువంటి కాల సర్పం చేత కాటు వేయబడినటువంటి పరీక్షణ్ మహారాజుని రక్షించినటువంటి వాడు బ్రహ్మస్వరూపుడు యోగీంద్రుడైనటువంటి ఆ సుఖదేవుడికి నమస్కరిస్తున్నాను అని అన్నాడు. అలాగే దేవదేవా కృష్ణ, నువ్వు మాకు ప్రతి జన్మలో కూడా దేని వలనైతే నీ పాదార విందాలయందు యథార్థమైనటువంటి భక్తి కలుగుతుందో అదిగో ఆ స్థితిని కల్పించవయ్యా అని ప్రార్థించారు. ఎవరి యొక్క నామ సంకీర్తనమైతే సర్వ పాపాలని కూడాను వినాశనం చేస్తుందో, నమస్కారం ఎవరిని ఉద్దేశించి అయితే నమస్కారం అనేటువంటి ముద్ర మనం పెట్టి ఉండగలుగుతామో అలాంటి వాళ్ళకి సర్వ దుఃఖాలు కూడాను హరించిపోతాయి. అలాంటి పరమపురుషుడు ఎవరికి అలా నమస్కరిస్తే సర్వ దుఃఖాలు కూడా అందరివి నశించిపోతాయో అలాంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాను అని సూతుడు శౌనకాది మహర్షులకి
శ్రీమద్భాగవత ప్రవచనాన్ని విరమించాడు. సర్వం శ్రీకృష్ణ. ఇది బ్రహ్మసూత్రభాష్యే మహాపురాణే శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్రభాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వాదశస్కందే స్కందార్ధనిరూపణం నామ త్రయోదశోऽధ్యాయः సంపూర్ణం. 80 రోజుల తపస్సు పూర్తయింది. శ్రీమద్భాగవతం అది విని ఆచరించి 10 మందికి చెప్పగలిగితే జన్మ ధన్యమవుతుంది. ఇంతకన్నా మనం పొందవలసినటువంటి ఉపాయం లేదు, ఫలము లేదు. ఇదే ఉపాయం, ఇదే ఫలం. ఏది? ఆ శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందాలే. ఇంతకు మించినటువంటిది ఏది లేదు అనేదే మనకి ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి దాని సారం కృష్ణుడే. ఇలా మనం ఇవాళ ముగించాం. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो कन्हैया लाल की जय गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु। कृष्ण 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 कृष्णाय नंदी కృష్ణునే తలుస్తూ బ్రతుకు బండి నడపండి
కృష్ణ 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 కృష్ణాయనండి. కృష్ణునే తలుస్తూ బ్రతుకు బండి నడపండి. కృష్ణుడే మనకందరకంతరాత్మ సుండి. కృష్ణుడే లేకుంటే మనమంతా సున్నయండి. కృష్ణుడే మనకందరకంతరాత్మ సుండి. కృష్ణుడే లేకుంటే మనమంతా సున్నయండి. కృష్ణ 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 కృష్ణాయనండి. కృష్ణుని నామములో అమృతమే ఉందండి. కృష్ణునే తలవకుంటే బ్రతుకంతా విషమండి. కృష్ణుని నామములో అమృతమే ఉందండి. కృష్ణునే తలవకుంటే బ్రతుకంతా విషమండి. కృష్ణ 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 కృష్ణాయనండి. కృష్ణుని కన్నులలో కరుణారసముందండి. కృష్ణునే శరణు వేడి వేగిరమే పొందండి. కృష్ణుని కన్నులలో కరుణారసముందండి. కృష్ణునే శరణు వేడి వేగిరమే పొందండి. కృష్ణ 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 కృష్ణాయనండి. కృష్ణునిపై ప్రీతి ఉంటే మోక్షమే మీదండి. కృష్ణునే కోరితే అంతకన్నా లేదండి. కృష్ణునిపై ప్రీతి ఉంటే మోక్షమే మీదండి. కృష్ణునే కోరితే అంతకన్నా లేదండి. కృష్ణ 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 కృష్ణాయనండి. కృష్ణునే పిలవండి, కృష్ణునే పాడండి. కృష్ణునే మది నిలిపి ఆనందముగాడండి.
కృష్ణునే పిలవండి, కృష్ణునే పాడండి, కృష్ణునే మది నిలిపి ఆనందముగాడండి, కృష్ణ 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 కృష్ణాయనండి, కృష్ణుడే ఆహ్లాదము, కృష్ణుడే ఆనందము, కృష్ణుని మించిన సుఖము వేరొకటి లేదండి, కృష్ణుడే ఆహ్లాదము, కృష్ణుడే ఆనందము, కృష్ణుని మించిన సుఖము వేరొకటి లేదండి, కృష్ణ 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 కృష్ణాయనండి, కృష్ణుడే జీవనము, కృష్ణుడే సాధనము, కృష్ణుని పొందుటయే జీవన సాఫల్యము, కృష్ణుడే జీవనము, కృష్ణుడే సాధనము, కృష్ణుని పొందుటయే జీవన సాఫల్యము, కృష్ణ 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 కృష్ణాయనండి, కృష్ణదాసు పలికేటి హితవు మీకిదండి, కృష్ణునే ప్రాణముగా నిరంతరము గడపండి, కృష్ణదాసు పలికేటి హితవు మీకిదండి, కృష్ణునే ప్రాణముగా నిరంతరము గడపండి, కృష్ణ 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 కృష్ణాయనండి, కృష్ణునే తలుస్తూ బ్రతుకు బండి నడపండి, శ్రీకృష్ణునే తలుస్తూ బ్రతుకు బండి నడపండి. జై గోవింద. సర్వం శ్రీకృష్ణ.